ఆ ఏం బాబు, బిగ్ బాస్ లో ఇప్పుడు ఏం నడుస్తుంది? మణికంఠ టాపిక్ నడుస్తుంది అన్నట్టుగా ఇప్పుడు అయిపోయింది అనమాట. త్రూ అవుట్ మణికంఠ డిస్కషన్ పూర్తిగా ఈయన గురించి నడుస్తుంది అనమాట. ఎందుకంటే నిన్న నామినేషన్స్ టైంలో ఆయన బర్స్ట్ అవుట్ అయిన విధానం, ఆయన పర్సనల్ లైఫ్ గురించి చెప్పి ఆయన బర్స్ట్ అవుట్ అవుతూ ఆయన అసలు నేను ఒంటరిగా ఎందుకుంటాను ఏంటి అని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అనేది ప్రతి ఒక్కరిని అలా మూవ్ చేసేసింది. ముఖ్యంగా అమ్మాయిలు అయితే అందరూ ఎయిట్ చేశారనమాట. సో ఎవరికైనా సరే ఇప్పుడు మనకి అప్పట్లో కీర్తిని చూసినప్పుడు ఎలాగైతే ఎమోషనల్ అనిపించి అందరూ ఏడ్చారో, నిన్న మణికంఠది కూడా అక్కడున్న అమ్మాయిలు అయితే బాగా ఏడ్చారు. అండ్ బయట కూడా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి అయితే ఎమోషనల్ అనిపించింది. మిగతా వాళ్ళు అయితే అరే ఈయన కావాలని సింపతి కార్డ్ ప్లే చేస్తూ ఇవన్నీ చేస్తున్నాడు అన్నట్టుగా అర్థమవుతుంది. మరి ఆ సింపతి కార్డా లేకపోతే నిజంగా ఆ ఎమోషన్కి వాల్యూ ఇవ్వాలా అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం చూసుకుంటే స్టెప్ బై స్టెప్ కొన్ని పాయింట్స్ చెప్పుకుంటే, సోనియా అనేస్తుంది బేసిక్గా నా పర్సనాలిటీ ఇప్పుడు నేను సినిమాల్లో డ్యాన్సులు లేకపోతే పాటలు అవి ఇవి ఇట్లా చేసిన దాని కాదు, నాకు ఆ కైండ్ ఆఫ్ ఫేమ్ అయితే లేదు. నాకు బేసిక్గా నేను చాలా బాగా మాట్లాడగలను, ఇట్లా లాజికల్గా మాట్లాడగలను, నా స్ట్రెంత్ అదే అన్నట్టుగా అయితే చెప్తుంది అనమాట. నా పర్సనాలిటీ నా స్ట్రెంత్ అంతకు మించింది అయితే ఇంకేం లేదు అన్నట్టుగా అనేస్తుంది. ఇదే తరహా మాటలు ఇంకెక్కడైనా మనం విన్నామా? చూసుకుంటే ఎప్పుడో కొంచెం రివైండ్ చేసుకుంటే బిందు మాధవి అప్పట్లో నేను టాస్కులు బాగా ఆడలేను, ఇంకోటి ఏది చేయలేను, బట్ నేను చాలా బాగా ఇట్లా మాట్లాడగలను, లాజికల్గా చేయగలను అన్నట్టుగా చెప్పింది. ఇప్పుడు సోనియా కూడా అలాగే చేస్తుంది. అఫ్కోర్స్ బిందు మాధవి యాక్ట్రెస్ అయినా కూడా, ఒక హీరోయిన్ అయినా కూడా, తను బేసిక్గా ఆ సీజన్లో మనకు చూపించింది ఏంటి, మంచి ఎంటర్టైన్మెంట్ చేసింది, టాస్కులు బాగా ఆడింది అన్నట్టుగా కంటే కూడా తను ఫెంటాస్టిక్గా ఫైట్ చేయగలిగింది. అఖిల్తో తను ఇచ్చిన ఫైట్ నెంబర్ 1 ఫైట్ అని చెప్పాలి. ఇంకా అంతకు మించిన ఫైట్ లేదేమో అనే లెవెల్. అఫ్కోర్స్ సీజన్ 4 ఉన్నా కూడా అభిజిత్ అఖిల్ మధ్య. ఇక్కడ ఓటీటీ వర్షన్లో చూసుకుంటే మాత్రం వీళ్ళ కాంబినేషన్ అసలు అదిరిపోయిందని చెప్పాలి. ఫైట్స్ అయితే విపరీతంగా ఫైట్ చేసి అంత బాగా లాస్ట్ మినిట్ వరకు చేస్తూ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ ఉమెన్ టైటిల్ విన్నర్ అవ్వడానికి బిగ్ బాస్లో. సో ఆ రికార్డ్ అనేది ఇప్పటి వరకు కూడా తనే ఉంది, ద వన్ అండ్ ఓన్లీ విన్నర్ అన్నట్టుగా. చూద్దాం ఇక ఫ్యూచర్లో మేబీ ఈ సీజన్లోనే ఎవరైనా అమ్మాయి అయినా అవ్వచ్చు. అమ్మాయి అయితే మోస్ట్లీ సోనియా అవ్వడానికి ఛాన్స్ ఉంది ప్రస్తుతానికి అయితే. అండ్ ఓటింగ్ రిజల్ట్స్ పరంగా చూసుకుంటే సోనియాకి అంత ఓటింగ్ అయితే లేదు. ఆల్రెడీ మనం ఓటింగ్ రిజల్ట్స్ సంబంధించిన వీడియో అయితే పబ్లిష్ చేసాం, చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా లాజికల్ అనాలిసిస్ ఉంటుంది. సో ఆ వీడియో అయితే అసలు మిస్టేక్ అని. దీని వీడియోకి ప్రీవియస్ వీడియో ఉన్నాయి, ఛానల్లో చెక్ చేయండి, కనిపించేస్తుంది. అండ్ తర్వాత చూసుకుంటే ఇప్పుడు తను ఏదైతే మణికంఠ నిన్న బర్స్ట్ అవుట్ అయ్యాడో కంప్లీట్గా అసలు ఏంటి, మా ఫాదర్ చనిపోయారు, తర్వాత మదర్ ఇంకో మ్యారేజ్ చేసుకుంటే ఆ స్టెప్ ఫాదర్ నన్ను సరిగ్గా చూసుకోకపోవడం అండ్ దానివల్ల నేను సఫర్ అవ్వడం, తర్వాత మదర్ కూడా చనిపోవడం, అది ఆ పెయిన్ అనేది ఇంకా ఎక్కువగా ఉంది. తర్వాత నేను పెళ్లి చేసుకుని ఒక పాప పుట్టాక మళ్ళీ అక్కడ కూడా కొన్ని క్లాషెస్ వచ్చి బయటికి రావడం, ఇలాంటివన్నీ తను చెప్పుకుంటూ పోతున్నాడు. ముందు నుంచి తను చెప్తూనే ఉన్నాడు అయినా. కానీ ఈ ప్రాసెస్లో ఏంటంటే వాళ్ళ సిస్టర్ కూడా ఒక పోస్ట్ పెట్టిన అప్పట్లో, అంటే మా అన్నని మేమైతే ఏమి పంపించట్లేదు, ఆయనే ఇట్లా సపరేట్గా ఉండాలనుకుని ఆయనే బయటికి వెళ్ళాడు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆమె కూడా నెగిటివ్గా ఏం చెప్పలేదు, మా అన్నని గెలిపించండి, సపోర్ట్ చేయండి అన్నట్టే ఆవిడ కూడా చెప్పేసింది అనమాట. అదొక థింగ్. బట్ ఇక్కడ ఏంటంటే మనకంటే ఏమన్నా ఇది కావాలని, ఇప్పుడు వాళ్ళ సిస్టర్ అయితే మేమేం పంపించలేదు ఆయన వెళ్ళిపోయాడు అన్నట్టుగా అంటుంది. బట్ ఇక్కడ మనకంటేనేమో లేదు, అంటే ఆయన కూడా ఓపెన్గా వాళ్ళు పంపించేశారు, నన్ను బయటికి గెంటేశారు అన్నట్టుగా చెప్పకుండా ఆ విధంగానే పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నాడు అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట. అంటే ఇప్పుడు నాకు అసలు ఎవరూ లేరు, అందరు నన్ను దూరం పెట్టారు, నేను ఇప్పుడు సింగిల్గా ఉన్నాను, నా బతికే ఇప్పుడు ఏక్ నిరంజన్ టైప్ అన్నట్టుగా ఆడియన్స్ అనుకోవాలన్నట్టుగా తన మాటలు అయితే ఉన్నాయి. ఇది ఒక పాయింట్. అండ్ ఇది మాటికి ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇప్పుడు ఒకరు కాదు ఇద్దరు కాదు, దాదాపు 4-5 ఒక మనిషిని నామినేట్ చేస్తూ ఉంటే అంతమంది మీద పడేట్లు నామినేట్ చేస్తూ ఇట్లా రీజన్స్ చెప్తూ ఉంటావు, అసలు నువ్వు ఒంటరిగా ఉంటున్నావు, ఎవరితో మింగిల్ అవ్వవు, ఎవరితో ఇట్లా ప్రాపర్గా ఉండవు అన్నట్టు అవే రీజన్స్ చెప్తూ నామినేట్ చేస్తూ ఉంటే, ఒకసారి కాదు రెండు సార్లు కాదు, ఇవే రీజన్స్ అదే పనిగా చెప్తుంటే మనిషి బర్స్ట్ అవుట్ అవడా, మనిషికి కోపం అనేది రాదా, ఆ బాధ అనేది రాదా, కోపం పక్కన పెట్టండి బాధ అనేది రాదా, ఆబ్వియస్గా వస్తుంది. అండ్ స్టార్టింగ్లో గ్రాండ్ లాంచ్ రోజు కూడా అంతమందికి అసలు మణికంఠ ఏంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎటువంటిది ఏమీ తెలియకుండానే అంతమంది మణికంఠనే బయటికి పంపించడానికి చూస్ చేసుకున్నారు. ఎందుకు చూస్ చేసుకున్నారు?
దేర్స్ నో లాజిక్. ఇప్పుడంటే కొంచెం ఇప్పుడు 2-3 days అయింది కాబట్టి మనకంట గురించి ఎంతో కొంత ఒక 10% అన్నా తెలిసేమో. బట్ గ్రాండ్ లోన్ గురించి వాళ్ళకి ఏం తెలుసు, ఏమీ తెలియదు. ర్యాండమ్గా పిక్ చేసుకున్నారు. వాళ్ళు కూడా ఏమో పగ పెట్టుకొని చేస్తున్నారని కాదు, ర్యాండమ్గా పిక్ చేసుకున్నారు. ఓకే, ఈయనైతే మనకి ఎదురు తిరగరం, వేరే వాళ్ళకైతే మనం అంత తిరగలేం కదా, మనకంటతో ఫైట్ చేయడం ఈజీ అన్నట్టుగా గ్రాండ్ లాంచ్ నుంచి వాళ్ళు చేశారు. బట్ తర్వాత ఇప్పుడు మొత్తం వాళ్ళకి అర్థమైపోయింది మనకంటే ఎంత స్ట్రాంగ్ ఏంటని. బట్ ఎంత స్ట్రాంగ్ అయినా ఏంటైనా ఆయన మింగిల్ అవ్వట్లేదు, కలవట్లేదు అనుకున్నప్పుడు ఎవరికైనా సరే నామినేషన్ పాయింట్ తేవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అదే పాయింట్ తెస్తారు. అదే పాయింట్ తెచ్చారు కాబట్టి ఇప్పుడు మనోడు మళ్ళీ బర్స్ట్ అవుట్ అయ్యి అలా మాట్లాడుతున్నారు అనమాట. సో ఈ ప్రకారంగా ఈ లాజిక్లో ఓవరాల్గా తను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంలో ప్రేరణ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అనేది నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నువ్వు ఇలా బర్స్ట్ అవుట్ అయ్యే వరకు కూడా నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా ఉంటావు ఏంటి అనేది మాకేం తెలియదు కదా, ఇలా నువ్వు చెప్పుకుంటేనే తెలుస్తుంది కదా. అలా కాకుండా నువ్వు ఒంటరిగా వెళ్ళి కూర్చుంటే నువ్వేంటి, ఎలా ఉన్నావు అనేది మాకు ఎలా తెలుస్తుంది అంటే ప్రేరణ ఒపీనియన్ ఏంటంటే నువ్వు ఒంటరిగా వెళ్ళి కూర్చుంటే అబ్బాయికి బాగా హెడ్ వైట్ రా, ఆయన సైడ్కి వెళ్ళి కూర్చుంటున్నా, ఎవరితో కలవడేమో, ఆయన పెద్ద హీరో అనుకుంటున్నాడేమో అని అలా అయిపోద్ది నీ మీద ఒపీనియన్. బట్ నీ బ్యాక్గ్రౌండ్ ఏంటని తెలుసుకుంటేనే కదా ఎవరికైనా ఒక ఇట్లా ఓదార్చాలనే దగ్గరకు వచ్చి ఫ్రెండ్షిప్ చేయాలనే ఉద్దేశం ఉంటుంది అన్నట్టుగా అయితే ప్రేరణ చెప్తుంది. నిజంగా చాలా చాలా మంచి పాయింట్, చాలా మంచి పెద్దరికంగా ఆలోచించిందనే చెప్పుకోవచ్చు. నిజానికి ప్రేరణలో చాలా పెద్దరికం ఉంది. నిన్న యష్మి చీఫ్గా సెలెక్ట్ అయినప్పుడు కూడా చీఫ్గా సెలెక్ట్ అయిన ఆనందం ఆవిడకి లేకుండా చేస్తున్నారు. సోనియా కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరూ ఇలా ఫైట్ చేస్తూ అసలు ఏంటి ఆమెకి ఏమాత్రం నేను చీఫ్ అయ్యాను అనే హ్యాపీనెస్ లేకుండా చేస్తున్నారు, నిజంగా చాలా తప్పు కదా అన్నట్టుగా కూడా ఆవిడ కెమెరాస్తో కూడా చెప్తుంది. చాలా మంచి మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి, చాలా మంచి అమ్మాయి అని నాకు అర్థమైంది అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ మణికంఠతో కూడా తను చెప్తుంది ఏంటి, నువ్వు సైడ్కి వెళ్ళి కూర్చుంటే మాకేం తెలియదు కదా అన్నట్టుగా. ఇప్పుడు నువ్వు ఇట్లా నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా ఉన్నావు అని తెలిస్తేనే కదా మాకు ఓదార్చడానికి ఒక పాయింట్ అనేది ఉంటుంది, మనం ఇట్లా బాండింగ్ కూడా పెరుగుతుంది, క్లోజ్ అవ్వచ్చు కదా అన్నట్టుగా చెప్తుంటే అప్పుడు మణికంఠ ఏమంటున్నాడంటే, నాకు బేసిక్గా ఎవరితోనన్నా కూర్చొని మాట్లాడుతూ ఉంటే నాకు ఇట్లా ఈ ఏదో విషయంలో బర్స్ట్ అవుట్ అవ్వడం, ఏదో టాపిక్ వచ్చి నేను చెప్పాల్సి రావడం వల్ల నేను ఏదో సింపతి కార్డ్ వాడుతున్నట్టుగా ఉండడం, నాకు బేసిక్గా ఈ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది నచ్చదు. నేను అందుకే అసలు ఎవరితో మాట్లాడను. అండ్ ఎవరితో మాట్లాడకపోవడం వల్ల కూడా ఇప్పుడు మళ్ళీ అదే ప్రాబ్లం అవుతుంది, అందరికీ మళ్ళీ నామినేట్ చేస్తున్నారు అన్నట్టుగా అయితే ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఓకే, ఇది లాజికల్గానే ఉంది ఆయన చెప్పింది అయితే. ఎస్, ఇప్పుడు ఆయన మాట్లాడకపోవడానికి పొగరైతే కాదు, ఇట్లా నేనే తోపు అన్న ఫీలింగ్ అయితే కాదు, జస్ట్ ఆయనకి అన్నెసరిగా ఆయన పర్సనల్ లైఫ్ గురించి చెప్పాల్సి వస్తుంది, ఎందుకులే అని సైడ్కి ఉంటాడు. బట్ సైడ్కి ఉండడం వల్ల కూడా ఇప్పుడు రిస్క్లో అయితే పడుతున్నాడు, అదే ఆయన బాధపడతాడు అనమాట. నేను ఏం చేసినా తప్పైపోతుంది, ఒక్కడిగా ఉన్న తప్పే, వచ్చి ఏమైనా మాట్లాడినా సింపతి కోసం యూజ్ చేస్తానంటారు, మరి నన్ను ఏం చేయమంటారు అన్నట్టుగా అయితే ఆయన బేసిక్గా బాధపడుతున్నాడు అనమాట. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఆయన సింపతి కార్డ్ అనేది ఇప్పుడు చూసుకుంటే మన స్టార్టింగ్లో ఆయన చెప్పాడు కదా, ఆయన ఏం చెప్పాడు, నేను ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడినా కూడా ఒక ప్రాపర్ ప్లాన్తో వెళ్తాను, ఒక ఎజెండాతో. నేను ఇప్పుడు ఇలా మాట్లాడితే దాని పర్యవసనాలు ఇలా ఉండొచ్చు, ఇలా టర్న్ అవ్వచ్చు, ఇలా ట్రిక్కీగా మారచ్చు అంటూ ఒక ఎజెండా పెట్టుకొని వెళ్తాను ఎవరి దగ్గరికి వెళ్ళినా. బ్లైండ్గా ఒక పర్పస్ లేకుండా ఉత్తగా అయితే అలా వెళ్ళను అని అప్పట్లో కూడా అన్నారు ఆయన 1-2 days ఎపిసోడ్ బ్యాక్. సో ఇప్పుడేమో ఇలా నేను అన్నెసరిగా వెళ్తే నా పర్సనల్ లైఫ్ గురించి చెప్పి నేను బస్ట్ అవుట్ అవడం ఇవన్నీ జరుగుతుంది, సింపతి కార్డ్ లాగా ఉంటుంది, ఎందుకులే అని నేను లైట్ తీసుకుంటాను అన్నారు. ఇందులో ఏది నిజం? ఆయన ఎజెండాతో వెళ్తున్నాడు, ఇప్పుడు అందరి దగ్గర వెళ్ళట్లేడు అన్నట్టు కూడా కాదు, ఆయన వెళ్ళాల్సిన వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ని ఆయన ఫుల్గా టార్గెట్ చేసి నిఖిల్ని ఎట్లా నెగిటివ్ చేద్దామని ఫుల్గా ప్రయత్నాలు అయితే చేస్తాడు. అబ్బా ఇట్లా మొన్న కూడా అన్నట్టుగా నిఖిల్ అయితే జస్ట్ మిస్ అయ్యాడు, అసలు దొరుకుతాడు అనుకున్నా ఇక్కడ, బా అసలు అన్నట్టుగా ఆయన అంటే నిఖిల్ ఎప్పుడు దొరుకుతాడని వెయిట్ చేస్తున్నట్టుగా ఉంది ఈయన చెప్పే విధానం చూస్తుంటే. ఎందుకు అన్నెసరి అంత ఒక మనిషి మీద పగ పెట్టుకొని ఇవన్నిటి వల్ల ఏమవుతుంది, నిఖిల్కి ఇది పెరుగుతుంది, ఫేమ్ పెరుగుతుంది, ఈయన డౌన్ అయిపోతాడు. అండ్ ఈయన చెప్పే ఆ బ్యాక్గ్రౌండ్కి అండ్ ఈయన చెప్పే ఎక్స్ప్లెనేషన్కి, అంటే ఇప్పుడు నేను వేరే వాళ్ళతో కూర్చుంటే బాండింగ్ పెరిగితే ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది, ఎందుకు అన్నెసరిగా అంటే నేను ఒంటరిగా ఉంటున్నాను అనేది లాజికల్గా ఉంది,
ప్లస్ నేను ఎజెండా పెట్టుకుని వెళ్తాను ఎవరి దగ్గరికైనా కూడా అని చెప్పడంలో కూడా అది కూడా మనకి తెలుస్తూనే ఉంది క్లియర్గా. ఎందుకంటే ఇప్పుడు ప్రేరణ కూడా అన్నది, ఎవరి దగ్గర నెగిటివ్ పాయింట్ ఉంటే వాళ్ళని ఇట్లా నెగిటివ్ పాయింట్ ఉంటే అది చెప్పడానికి వెళ్తున్నావు, ఇమీడియట్గా వాళ్ళతో డిస్కస్ చేస్తున్నావు. అదే పాజిటివ్ విషయాలు కూడా చెప్పాలి కదా, పాజిటివ్గా అందరితో మామూలుగా ఉండొచ్చు కదా అన్నట్టుగా ప్రేరణ అంటుంది. అది ప్రేరణ ఏంటంటే బేసిక్గా అందరం ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉండొచ్చు కదా, ఎందుకు ఇది అన్నట్టుగా అయితే ఆమె ఉద్దేశం అనమాట. బట్ బిగ్ బాస్లో ఫ్యామిలీ లాగో ఇంకోలాగో అవన్నీ కుదరవు కదా. వెళ్తే ఒక ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నారంటే ఖచ్చితంగా ఒకరి మనసులో ఇంకొకరి గురించి ఎలాగైనా తగ్గించాలనే ఉద్దేశమే ఎక్కువ మందికి ఉంటుంది. అదే ఎజెండాతోనే ఉండాలన్నట్టుగా కూడా మనకంటే అదొక తంబ్రూల్ లాగా పెట్టుకున్నట్టుగా అయితే తెలుస్తుంది బిగ్ బాస్ హౌస్లో. అండ్ ఓవరాల్గా తను పాజిటివా నెగిటివా అంటే మేబీ తన ఇప్పుడు 100 మంది వచ్చి మీద పడి 100 మంది అంటే ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళందరూ మీద పడి అదే పనిగా పోక్ చేస్తూ నామినేట్ చేస్తుంటే బయటికి పంపించడానికి ట్రై చేస్తుంటే 1 సార్లుగా 2 సార్లు ఇప్పుడు అదే అయింది. గ్రాండ్ లాంచర్స్ అదే జరిగింది, ఇప్పుడు అవుతున్న నామినేషన్స్లో కూడా అదే జరుగుతుంది. బట్ ఇంత జరుగుతున్నప్పుడు ఒక మనిషి బస్ట్ అవుట్ అవ్వడం అదేమన్నా తప్ప? అది అని ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా అవుతుందా? ఇప్పుడు అదే సింపతి యాంగిల్ అంటారు. సింపతి యాంగిల్ అనేది ఎప్పుడు అవుతుంది? నేను ఒకటే చెప్తాను. ఇప్పుడు వాళ్ళు క్యాజువల్గా ఈయన మణికంఠ ఎవరుతున్నాను కూర్చుంటున్నప్పుడు మూడ్ చాలా ఫ్రెష్గా ఉంది, క్యాజువల్గా ఇట్లా మాట్లాడుకుంటారా, ఇంకేంటి సినిమాలు చూసారు ఈ మధ్య? సినిమాలు పెద్దగా లేవు కదా అన్నట్టు. మా మదరు చనిపోయారు, స్టెప్ ఫాదర్ ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాను, ఇలాంటి అంటే అక్కడ టాపిక్ లేకున్నా కూడా ఇంటెన్షనల్గా గుచ్చి ఆ టాపిక్ తీస్తుంటే పోక్ చేస్తుంటే అది తప్పు అవుతుంది. అది సింపతి యాంగిల్గా సింపతి యాంగిల్ తీయడానికి వర్క్ చేస్తున్నట్టుగా వాడుకుంటున్నట్టుగా అయితే మనం అనుకోవచ్చు అన్నమాట. బట్ ఇక్కడ టాపిక్ అనేది ప్రతిసారి వస్తుంది కదా, ఆయన యాక్సిడెంటల్గా క్రియేట్ చేస్తుంది ఏం కాదు. యాక్సిడెంటల్గా వేరే వాళ్ళకే మీరు నన్ను నామినేట్ చేయండి, నేను ఇప్పుడు నా సింపతి యాంగిల్ బయటకు తీస్తాను, నా పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకుంటాను అని అనట్లేదు కదా. వాళ్ళు నామినేట్ చేస్తున్నారు, అదే పనిగా ఇట్లా పోక్ చేస్తూ నువ్వు అసలు ఎవరితో కలవట్లేవు, ఎవరితో ఉండట్లేవు, మింగిల్ అవ్వట్లేవు, అందరితో ఉండు అన్నట్టుగా ఇన్నిసార్లు పెట్టి నామినేట్ చేస్తూ 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 ఉంటే మనిషి బస్ట్ అవుట్ అవడా, ఎవరికైనా కోపం వస్తుంది. సో ఇక్కడ మణికంఠకు కూడా అలాగే కోపం వచ్చి, కోపం కంటే ఎక్కువ కోపంతో కూడిన బాధ అనేది ఎక్కువ వచ్చి అలా బస్ట్ అవుట్ అవుతున్నాడు అనమాట. అది చాలా కామన్, మణికంఠ కాదు ఏ మనిషి అయినా సరే మణికంఠ పొజిషన్లో ఉంటే అలాగే బస్ట్ అవుట్ అవుతారు. నాకు అందులో అయితే తప్పు అనిపించలేదు. అది తప్పు అనిపించలేదు అనేది ఒక ఫ్యాక్టర్. ఇంకోటి మిగతావన్నీ బయటకు వస్తున్నాయి అన్నమాట. ప్రస్తుతానికి ఇది చాలా ఎర్లీ మణికంఠ మనసులో ఏముందని జడ్జ్ చేయడానికి. బట్ మొత్తానికైతే తన బాధని మనం ఇట్లా ఫన్ చేయలేము, ఎందుకంటే తనకున్న పాస్ట్ అనేది నిజంగా అంత సాడ్ పాస్ట్, అంత బ్యాక్ టు బ్యాక్ అట్లా ఫాదర్ లేకపోవడం, మదర్ లేకపోవడం, స్టెప్ ఫాదర్ వల్ల ఒక స్టెప్ ఫాదర్ వల్ల ఇబ్బందులు అని కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ అలాంటిది ఏం లేదు, ఆయనే బయటికి వెళ్ళిపోయాడు, ఎవరిని బయటికి పంపలేదు అన్నట్టుగా ఆవిడ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. బట్ ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది పక్కన పెడితే ఆయనకున్న పాస్ట్ అయితే చాలా సాడ్ పాస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి సాడ్ పాస్ట్ ఉంటుంది. అండ్ మణికంఠకు కూడా ఉంది. మణికంఠకి ఏంటంటే అందరూ మీద పడేసరికి ఆ లెవెల్లో తను ప్రతిసారి బయటపడాల్సి వస్తుంది, బర్స్ట్ అవుట్ అవ్వాల్సి వస్తుంది. మేబీ ఇంకెవరికన్నా కూడా ఇలాగే అదే పనిగా మీద పడే అవకాశం ఉంటే మణికంఠ లాగే బయటపడే అవకాశం ఉంటుందా? ఇంకెవరికైనా మణికంఠ రేంజ్లో సాడ్ పాస్ట్ ఏమైనా ఉందా? రానున్న రోజుల్లో తెలుస్తుంది. మణికంఠ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కమెంట్ చేయండి. చాలా చాలా వన్ ఆఫ్ ద నోటబుల్ కంటెస్టెంట్ అవుతాడు ఈ సీజన్లో. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎలాంటి పెద్దగా ఫేమ్ లేకుండా ఉన్న ఒక కంటెస్టెంట్ తను ఇప్పుడు చేస్తున్న తన వల్ల జనరేట్ అవుతున్న ఈ కంటెంట్ వల్లే తను ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతాడని ఈజీగా తెలుస్తుంది అన్నమాట. సో హోప్ ఫర్ ద బెస్ట్. మణికంఠ మీద మీకు జాలేస్తుందా, లేకపోతే అబ్బాయి నాకు కావాలని ఇదన్నీ చేస్తున్నారా అన్నట్టుగా ఆ ఫీలింగ్ వస్తుందా? కింద కమెంట్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ బ్యాక్ టు బ్యాక్ బిగ్ బాస్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఎక్కువ వీడియోస్ కాబట్టి నోటిఫికేషన్స్ రాకపోవచ్చు. సో దయచేసి అప్పుడప్పుడు ఛానల్కి వచ్చి చూస్తూ ఉండండి. వీడియోస్ ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి. మార్నింగ్ ఓటింగ్ అనాలిసిస్ చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఒక ఐడియా కూడా మీకు వచ్చేస్తుంది. ఓకే, ఆ వీడియో అయితే మిస్ చేయకండి. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉండొచ్చు ఆ వీడియో, ఇక్కడో. ఓకే, బాయ్.